91వ వార్డు పాత గోపాలపట్నం హరిజన కాలనీ, 89వ వార్డు చంద్రనగర్, 56వ వార్డు చాకలిగెడ్డ, 57వ వార్డు శ్యామ్ నగర్ కాలనీ, 92వ వార్డు వెంకటాపురంలో రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులతో పర్యటించిన ఎమ్మెల్యే గణబాబు. 91వ వార్డు పాత గోపాలపట్నం హరిజన కాలనీ, 89వ వార్డు చంద్రనగర్, 56వ వార్డు చాకలిగెడ్డ, 57వ వార్డు శ్యామ్నగర్ కాలనీ మరియు 92వ వార్డు వెంకటాపురంలో రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులతో పర్యటించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు. ఈ సందర్భంగా గణబాబు గారు రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, పైప్ లైన్ పనుల నిర్మాణం చేపట్టాలని, చంద్రనగర్ అండర్పాత్ మార్గంలో నీటి నిల్వలు నిర్మూలనకి తగు చర్యలు తీసుకోవడం మరియు వెంకటాపురం నుండి కొత్తపాలెం 5 మాదాల రోడ్డు నిర్మాణం, మరమ్మతులు, 56వ వార్డు చాకలిగెడ్డ ప్రాంతంలో గెడ్డలో వ్యర్థాలు నిర్మూలనకి చర్యలు తీసుకోవడం, అండర్పాత్ మార్గంలో నీటి నిల్వల నిర్మూలనకి తగు చర్యలు తీసుకోవడం, 57వ వార్డు శ్యామ్నగర్ కాలనీ ప్రాంతంలో రోడ్డు, కాల్వల నిర్మాణం కొరకు అధికారులకి సూచించిన తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పాల్గొన్నవారు టీడీపీ వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, శరగడం రాజశేఖర్, రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బొడ్డేటి విజయ్, నందవరపు సోములు, బంగారు తులసిరామ్, కంపర ఆనంద్, పెంటకోట అజయ్, నరవ అనుష, ప్రదీప్, లత, పద్మ, పెప్సీ రమణ, డాడీ సురేష్, గొంతన శ్రీను, గవ్వ భాస్కర్, తతబాబు, నూనెల రామారావు, పట్నాల అరుణ్, రంజిత్, శేఖర్ మొదలగు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మనం అక్కడ జీవీఎంసీ నుంచి కనీసం నడక మార్గంలో కొంచెం లైట్లు ఏర్పాటు చేస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇటువైపే స్కూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అటు ఉండేటువంటి చాకలిగడ్డ, రాజీవ్ కాలనీ, ముచ్చిమమ్మ కాలనీ ఈ ఏరియా అందరికీ కూడా వెసులుబాటు అవుతుందని, ఇలాంటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలన్నిటిపైన మనం ప్రస్తావించిన మేరకు కన్సర్న్ డిపార్ట్మెంట్ డిఎన్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు దాంట్లో ల్యాండ్కి సంబంధించినటువంటి వారు, మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి వారు, ఈ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి వారు, సివిల్ వర్క్స్ సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్టు నెక్స్ట్ మీటింగ్కి ఇచ్చిన తర్వాత వీటిలో సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పాం. ఇంకొక అత్యంత ప్రధానమైనటువంటి అంశం, మన సింహాచలం రైల్వే స్టేషన్కి ఆల్టర్నేట్ మార్గం ఏదైతే సదరవప్పలనాయుడు మార్గం మనం ఏర్పాటు చేసుకున్నామో దాని నుంచి బాజీ జంక్షన్ కూడా, అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పుడు ఆధునీకరణలో భాగంగా రెండో ఎంట్రీ ఒకటి అక్కడ రాబోతా ఉంది. రెగ్యులర్గా ఉండేటువంటి స్టేషన్ దగ్గర ఉండేటువంటి ఎంట్రీ కాకుండా ఆ చివరికి స్టేషన్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడే పార్కింగ్ వచ్చి అక్కడే గేట్ ఒకటి పెడుతున్నారు కాబట్టి ఇంకొక మార్గాన్ని మనం సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బరిల్ గ్రౌండ్ బ్యాక్, గోపాలపట్నం బరిల్ గ్రౌండ్ బ్యాక్ నుంచి బాజీ జంక్షన్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక రోడ్ని ఫామ్ చేయమన్నాం. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభం అవుతుంది. సో వీటితో పాటు చాకలిగడ్డ ఏరియాలో, కంచరపాలెం చాకలిగడ్డ ఏరియాలో సేమ్ ఈ రకంగానే లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళే పనిచేయాలి, నార్మల్గా జీవీఎంసీని అలౌ చేయరు కాబట్టి. అదేవిధంగా ఈ సమస్యని కూడా చూపించడం జరిగింది. ఫిజికల్ వెరిఫికేషన్కి ఇంజనీర్లతో ఇక్కడ రావడం జరిగింది. రెండోది, చంద్రనగర్ ఎలపాటుపాలు ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేసినాక కొత్త సమస్య, ప్రధాన సమస్య, వర్షం పడగానే వాటర్ అక్కడ స్టాగ్న్ అయింది చూశారు. విశాఖపట్నం నగరంలో మొట్టమొదటిసారి అండర్ పాసెస్లో ఎక్కడా లేనట్టుగా, బయట రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే అండర్ పాసెస్లో స్టాగ్నెంట్ వాటర్ ఉంటే ఆటోమేటిక్గా పంప్ అండ్ సంప్ సిస్టమ్ ద్వారా అది వాటర్ వరకు ఒకవైపు పూర్తిగా స్టాగ్నెంట్ వాటర్ ఉండిపోతూ ఉంది. మనం ఈరోజు స్వచ్ఛ భారత్లో కానీ క్లీన్ సిటీగా మాట్లాడుకుంటున్న అపార్ట్మెంట్స్ పక్కనే స్టాగ్న్ అవడం వల్ల ఇక్కడ డెంగీ అవన్నీ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రైల్వే ల్యాండ్లో అది స్టాగ్న్ అవుతుంది కాబట్టి ఇది రైల్వే ఆర్ జీవీఎంసీ ఎవరైనా సరే వాళ్ళు పర్మిట్ చేస్తే మనం చేస్తాం, లేకపోతే మీరన్నా చెయ్యండి అని చెప్పాం. దాని మీద ఒక విజిట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి 5 మదాలు ఏదైతే వెంకటాపురం, ఇది రాకపోకలకి ఇక్కడి నుంచి ఈ గ్రామస్తులు బరిల్ గ్రౌండ్కి వెళ్ళాలన్నా లేదా ఇతర నరవ గ్రామాలకి, ఇటు కొత్తపాలెం గ్రామాలకి వెళ్ళేటువంటి దారిది. ఇది కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ పూడిక కంప్లీట్గా మూసిపోయి పట్టింది. దీన్ని వెంటనే అట్లీస్ట్ ఒక రోడ్డు పాసేజ్కి వినియోగంలోకి తీసుకురావాలి. రివ్యూ మీటింగ్ అయింది. ఎన్నో ఏళ్లగా ఉండేటువంటి రైల్వే సుదీర్ఘకాల సమస్యలకి మన నియోజకవర్గంలో మ్యాక్సిమం రైల్వే క్రాసింగ్ ఉన్న చోట ఏదైతే రైల్వే గేట్లు తీసి అండర్ పాసెస్ నిర్మాణం చేసుకున్నామో
ఆ తర్వాత కాలంలో అంటే రైల్వే డెవలప్మెంట్ కానివ్వండి, ఈ రైల్వే ట్రాక్స్ ఆధునీకరణ ద్వారా ఉండేటువంటి అనేక ప్రధాన సమస్యలు మనకి ట్రాక్ను ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఎక్కువగా